దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ తోడైయుండునుగాక. గమనించినట్లయితే కనుక దేవాతి దేవుని యొక్క కృప మనకు ఎంతైనా అవసరం అండి. దేవుని యొక్క దయ మనకెంతైనా అవసరం. ఎందుకనంటే మనం నేటి వరకు సజీవంగా ఉన్నామనంటే కారణం దేవుని యొక్క కృప మాత్రమే. నేటి వరకు మన జీవనం కొనసాగుతూ ఉంది అని అంటే అది దేవుని యొక్క కృప కనికరం మాత్రమే. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని యొక్క జనాంగమా, లోకంలో విలువైనటువంటిది, ఎంతో అమూల్యమైనటువంటిది దేవుని యొక్క కృప. అటువంటి దేవుని యొక్క కృప మనకు గనక తోడుగా ఉన్నట్లయితే గనక అది మనకు దీవెనకరంగా ఉంటుంది, అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది మనకు నిశ్చయముగా మేలుకరంగా ఉంటుంది. ఎందుకనంటే అనేక మంది భక్తులకు దేవుని యొక్క కృప తోడైంది కాబట్టి, విశేషంగా అపోస్తుడైన పౌలుకు దేవుని యొక్క కృప తోడైంది కాబట్టి అతడు తను చేసినటువంటి ప్రతి ప్రయాణాలలో, తన యొక్క ప్రతి పరిచర్యలలో, అన్ని విషయాలలో కూడా దేవుని యొక్క కృప అతనికి తోడైంది కాబట్టి అతడు ప్రతిదీ ప్రారంభించి వాటిని జరిగించి ముగించాడు. మనము కూడా మనం చేసే ప్రతి కార్యాలన్నింటిలో కూడా మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే మనకు కావాల్సింది దేవుని యొక్క కృప. అటువంటి కృప కొరకు గనక మనం వేడుకున్నట్లయితే గనక దేవుడు తన యొక్క సమృద్ధి అయినటువంటి కృపను మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మీ కృపను మాకు అత్యధికంగా అనుగ్రహించి సహాయం చేయవలసిందిగా యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.